కరెంట్ నాకుంది. వచ్చిందా? నాకు ల్యాప్‌టాప్ కి వేరే కరెంట్. నాకు ఆహా! ఓకే. పైన. అదే మధు సార్ కూడా అది చేస్తారు. ఓకే. స్టార్ట్ అయిందా? నేను చేస్తాను. సార్ కూడా చేసేయమను. ఏముంది? మేడం వెయిటింగ్ రూమ్ ఆఫ్ చేయండి మేడం. మీరు అందరూ వచ్చిన వాళ్ళకంతా అడ్మిట్ కొట్టాల్సిందంటే అలా కాకుండా వెయిటింగ్ రూమ్ ఆఫ్ లో ఉంచండి. సార్ ఈ రోజు ఒక్క రోజు చూసుకుంటారు. మేము అలా మేనేజ్ చేస్తున్నాము. అందుకే ఇంతమంది కోహోస్ట్లు ఉన్నారు. నో ప్రాబ్లం సార్. ఇది ఈ రోజు ఒక్క రోజే ఉంటుందా? రేపటి నుంచి డైరెక్ట్ వచ్చేస్తారు. జస్ట్ జూమ్ లోకి వెళ్ళి కొంచెం సెట్టింగ్స్ లో మార్చాల్సి ఉంటుంది. చేసేసారు. నానిక్ రెడ్డి సార్ చేస్తారు. అయిపోతుంది అది. మెడిటేషన్ అయిపోయిందా మేడం? నో సార్. లేదు సార్, మీరే చేయించాలి. ఓకే ఓకే ఓకే. టైం మేడం ఎప్పటి వరకు? 5:30. ఓకే సార్. మెడిటేషన్ 40 మినిట్స్, 35 to 40 మినిట్స్. ఇంకా క్లాస్ ఈరోజు లేట్ అవుతుంది కదా సుమా. ఓకే, హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ పెట్టుకుందాం మెడిటేషన్. ఓకే ఓకే షూర్ సార్. 30 మినిట్స్ సెషన్. చెప్పండి లావణ్య గారు. అదే సార్, 30 మినిట్స్ మెడిటేషన్ చేయించండి. ఆ తర్వాత మీరు క్లాస్ చెప్పండి. ఓకే ఓకే మేడం. హలో. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, సెషన్ లో వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన విశిష్ట అతిథి మధు సార్ ఫ్రమ్ ఉప్పల్. సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. చాలా అద్భుతంగా ధ్యానం చెప్తారు. ధ్యాన అనుభవాలు, ధ్యాన జ్ఞానం మనందరికీ అందిస్తారు. సో అందరం డిసిప్లిన్ పాటిస్తూ చక్కగా ఆ ధ్యాన జ్ఞానాన్ని అందుకుందాం. ఓకే సార్, వెల్కమ్ సార్. మీకు మీ పరిచయం చేసుకొని ధ్యానం గైడెడ్ మెడిటేషన్ చేయించండి సార్. అంటే కంప్లీట్ కొత్త వాళ్ళు కాబట్టి మీరు బేసిక్ నుంచి చెప్పండి మెడిటేషన్ చేయడం కూడా. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు నాకు జ్ఞానం బోధించిన గురువులు బ్రహ్మశ్రీ చక్రవర్తి వీరరావు గారు, బ్రహ్మ విద్యాధిష్ట చక్రవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఈరోజు ఈ జూమ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు మధుసూదన్. నేను ఉప్పల్లో ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. మరి నేను మెడిటేషన్ క్లాస్ చెప్తుంటాను. దాంతోపాటు బుక్స్, పిరమిడ్స్ ఇవి సేల్ చేస్తుంటాం. సో మరి ఈరోజు మేడం క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నామని తెలిసి ఒకరోజు క్లాస్ చెప్దామని మేడం పర్మిషన్ అడగడం జరిగింది. సో చాలా మంది కొత్త ఉన్నారు కాబట్టి కొద్దిగా ధ్యానానికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం, బేసిక్ పాయింట్స్. ఎందుకంటే ఎన్నో క్లాసులు వింటుంటాం, ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో విషయాలు మనకు చెప్తుంటారు. సో ఈరోజు కొద్దిసేపు ముందు మనం ధ్యానం చేద్దాం, తెలిసి తర్వాత మనం కొన్ని విషయాలు ధ్యానానికి సంబంధించి తెలుసుకుందాం. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ధ్యానం ఎలా కూర్చోవాలనేది చెప్దాం. అందరం హాయిగా కూర్చుందాం. దయచేసి మధ్యలో మీ మొబైల్స్ ఉంటే సైలెంట్ లో పెట్టుకొని కూర్చోండి. అందరూ ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. అందరు మీ మొబైల్స్ సైలెంట్ లో పెట్టుకోండి. మెడిటేషన్ అయినంత వరకు మధ్యలో ఎవరు మొబైల్ మాట్లాడడం అలాంటిది వీళ్ళంత వరకు చేయకండి. మెడిటేషన్ అయిపోయేంత వరకు. సార్ ఒక్క మాట ఫ్రెండ్స్, ఈ రోజు మెసేజ్ లో నరేంద్ర ఆసూరి గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. కానీ సార్ కి అనివార్య కారణాల వల్ల పిఎంసి ఛానల్ ఆదిలాబాద్ కి వెళ్లారు టీమ్. అందుకని సార్ కి అర్జెంట్ గా పని ఉండడం వల్ల రాలేకపోయారు. అందుకే మధు సార్ ఈ రోజు సంథింగ్ ఏదో ఉండుంటది. మధు సార్ మాటలు ఇక్కడ ఎవరికో అవసరం అయ్యి ఉంటాయి. అందుకే ఇలా రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. సో అది సంగతి, అది చెప్పాలనుకున్నాను సార్. ఓకే, కంటిన్యూ సార్. అందరం మొబైల్ సెలెక్ట్ పెట్టుకొని వేలలో వెళ్ళిపోయి కూర్చోండి. హాయిగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని వేలలో వెళ్ళిపెట్టుకొని కూర్చోండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు మూసుకొని కూర్చోండి. కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును ఆలోచన రహిత స్థితిలో ఉంచడం. నోట్లో ఏ నామాన్ని, మంత్రాన్ని జపించరాదు.
ఈ రూపాన్ని ఊహించుకోరాదు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చుందాం. మధ్యలో ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చుందాం. ఏమైనా ఆలోచనలు వస్తే కట్ చేసి మరలా శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు, కనీసం ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం రోజుకు 2 పూటల ధ్యానం చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చొని మన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస.
సార్ మధు సార్ సౌండ్ రావట్లేదు. 1 minute. ఏం సార్? 1 minute మేడం. ఓకే సార్. మీకు ఎలా ఉందా మేడం సౌండ్? ఎస్ సార్ వస్తుంది వస్తుంది సార్. కొంచెం సౌండ్ తగ్గించండి కొంచెం.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మన పరీక్షలు రాసుకుంటాము, తీసుకుంటాము. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. Be with your breath. లాస్ట్ 2 minutes ఆర్ 2 నిమిషాలు మాత్రమే. లాస్ట్ 1 minute ఆఖరి 1 నిమిషం మాత్రమే. జాగ్రత్తగా పరీక్ష రాయాలి. లాస్ట్ 30 seconds.
Last 10 seconds. Last 5 seconds. ఓకే, కళ్ళు తెరవకుండా మెల్లగా మీ రెండో అరచేతిని విడదీసి కళ్ళ మీద ఉంచుకుంది. ఒక 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా రెండో అరచేతి తీసుకుంటూ మెల్లగా కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి అద్భుతమైన ధ్యానానికి, అలాగే ధ్యానం నచ్చిన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం స్టార్ట్ చేయమంటారా? చేయండి సార్. ఓకే. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మరొకసారి గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నా జ్ఞాన భోజన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ఈ జూమ్ క్లాస్ విధిస్తున్నటువంటి బాలాపూర్ ప్రేమ మాస్టర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు మధుసూదన్, ఉప్పల్ ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. మరి ఈరోజు ధ్యానానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మేడం ధ్యానానుభవాల గురించి చెప్పమన్నారు కాబట్టి ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్న విషయాల గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. సో ధ్యానం చేయడం ద్వారా మనం చాలా మంది మాస్టర్స్ చెప్పి ఉంటారు, ఎన్నో క్లాసుల్లో ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ ఉంటాం. అయితే నాకైతే ఏ అనుభవాలు వచ్చేవి కాదు, ఏ మాస్టర్స్ కనిపించినా అలాంటివి ఉండేది కాదు. సో ఒక ఫీలింగ్ ఉండేది లోపల, ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా కానీ నాకేం అనుభవాలు రావట్లేదు అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ నేను 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యాన క్లాసు సికింద్రాబాద్ దగ్గర ఓల్డ్ బొంపల్లో అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆ క్లాసులో మేడం క్లాసు చెప్తూ అన్నారు ఏంటంటే, ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసం అని ఒక పాయింట్ చెప్పడం జరిగింది. సో అప్పుడు చెప్పారు, అనుభవాలు రాకపోయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో ధ్యానం చేయడం వల్ల మన లోపల కొద్దిగానైనా మార్పు వచ్చిందా లేదా అది గమనించుకోవాలి. సో ధ్యానం అనేది ముఖ్యంగా ఆత్మజ్ఞానం కోసమని చెప్పడం జరిగింది. అయితే మనకు చెప్తుంటారు ఎన్నో రకాలు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాద్ని అని. మనకు ఉన్నటువంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనం ధ్యానం చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే సకల భోగకారిణి అంటే ఎన్నో రకాల భోగాలు మనం ధ్యానం చేయడం ద్వారా పొందుతాం. భోగం అంటే అక్కడ ఏంటంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఉండటాన్ని భోగం అని అంటాం. మరి ధ్యానం చేయడం వల్లే మనం ఆ భోగం అనేది మనకు వస్తుంది. లేకపోతే ధ్యానం చేయకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం అడ్జస్ట్ అవ్వడం అనేది అన్నిసార్లు ఉండలేము. సో ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఏంటంటే మనం ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మనం అవి ఉంటాం, తృప్తిగా ఉంటాం, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం. కాబట్టి ధ్యానం సకల భోగకారిణి అని చెప్తారు. అలాగే ధ్యానం సత్యజ్ఞాన ప్రశ్ని, ధ్యానం చేయడం వల్ల మనకు సత్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనేది మనకు వస్తుంది అనేది చెప్తారు. ముఖ్యంగా
ఆత్మజ్ఞానం కోసం ధ్యానం. ఇది మనం పూర్వం మన ఋషులు గాని, యోగులు, అలాగే మనం ఎవరైతే ఉన్నారో మన గురువులందరూ కూడా, మునులు, వీళ్ళందరూ తపస్సు చేశారు. వాళ్ళు చేసింది ధ్యానమే, కానీ అప్పుడు దాన్ని తపస్సు అని అన్నారు, ఇప్పుడు మనం ధ్యానం అని అంటున్నాం. సో వాళ్ళు ఎందుకోసం చేశారంటే ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం చేయడం జరిగింది. అయితే మనం ఏ రీత్యా ధ్యానం చేసినా కానీ, ఆరోగ్యం కోసం మనం ధ్యానంలోకి వచ్చినా, మనశ్శాంతి కోసం ధ్యానంలోకి వచ్చినా, ఆనందం కోసం, సమస్యల కోసం, ఇలా వీటి ద్వారా మనం ధ్యానంలోకి వచ్చినా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధ్యానం అనేది ఆత్మజ్ఞానం కోసం అనే విషయం ఒకటి తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకోసం అంటే కేవలం ఆరోగ్యం ఒకటే రాదు ధ్యానం వల్ల. ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆత్మజ్ఞానం కూడా వస్తుంది. సో ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే కేవలం రోగాల కోసమే ధ్యానం అని అనుకుంటారు, లేదా ధ్యానం చేస్తే ఏదో కాన్సన్ట్రేషన్ వస్తుంది, పిల్లలకు మెమరీ పవర్ పెరుగుతుంది, అక్కడ వరకే అని అనుకుంటారు. కానీ అవి మాత్రమే కాదు. ధ్యానం చేయడం వల్ల మనకు 10 సార్లు చెప్తుంటారు 1,00,000 కోటిన్నర లాభాలు ఉంటాయని. అది ఎంత చేసుకుంటే అంత లాభాలు మనం పొందడం జరుగుతుంది. సో కొద్దిగా ధ్యానం చేస్తే కొద్దిగా లాభాలు పొందుతాం, ఎక్కువ ధ్యానం చేస్తే ఎక్కువ లాభాలు పొందుతాం. అయితే మరి మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఏంటంటే ఆ పని వల్ల కలిగే లాభం కానీ, దాని యొక్క గొప్పతనం ఏంటో తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పని చేయడానికి ఆసక్తి చూపిస్తాం. అది ఏ పని అయినా కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉంటున్నాయి. అలాగే ధ్యానం చేయాలని, మనందరం ధ్యానం చేయాలని మనకు ఆసక్తి కలగాలి, ధ్యానం పట్ల ఇంట్రెస్ట్ పెరగాలి అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి, ధ్యానం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోవాలి. ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి కానీ, ధ్యానం వల్ల కలిగే ఉపయోగాల గురించి కానీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ధ్యానం పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది, అప్పుడు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఈరోజు కొంచెం ఆ ధ్యానం యొక్క విశిష్టత గురించి ఎన్నో పుస్తకాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎంతో మంది గురువులు గొప్పగా చెప్పారు. ఈరోజు ఒక 2 శ్లోకాలు మనం ద్వారా తెలుసుకుందాం ధ్యానం యొక్క విశిష్టతను. ఎందుకోసం అంటే ఎప్పుడైతే దాని యొక్క ఇంత గొప్పదా ధ్యానం అనేది తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే అది చేయడానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు చాలా మందికి ధ్యానం తెలుసు, కానీ ఇంకా దాని యొక్క గొప్పతనం అర్థం కాలేదు కాబట్టి, పూర్తిగా అర్థం అవ్వలేదు కాబట్టి ఏం చేస్తారంటే టైం ఉంటే చేస్తారు, లేదంటే తర్వాత చేద్దాంలే, ఒకరోజు చేయకుంటే ఏమవుతుంది, ఇలా రకరకాల చెప్తుంటారు. ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది కదా, పని ఎక్కువ ఉంది, ఒకరోజు చేయకపోతే ఏమవుతుంది, ఇలా రకరకాలు అంటాం. సో ఎందుకంటే ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందులో కోట్ల మందికి ధ్యానం తెలుసు. ఏమని తెలుసు అంటే ధ్యానం చేస్తే మంచిదనే విషయం తెలుసు, కానీ ధ్యానం చేస్తారంటే చేయరు. చాలా తక్కువ మంది చేసేది. కొన్ని లక్షల మంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు. సో ఆ కోట్ల మంది ఎందుకు చేయట్లేదు అంటే ధ్యానం తెలిసింది, కానీ ధ్యానం ఇంకా అర్థం కాలేదు అందరికీ. చేస్తే మంచిదని తెలిసినప్పుడు, మంచిదని చేసినప్పుడు ఇంకా ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇంకా మనకు అది ఇంకా అర్థం కాలేదని. సో ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో అప్పుడు కంపల్సరీ చేస్తాం, ఆచరిస్తాం. ఓకే, ధ్యానం అర్థమైతే ఏంటంటే మనం ఆచరిస్తాం. ఓహో, ఇంత గొప్పదా ధ్యానం అనే విషయం మనకు అర్థమైనప్పుడు. సో అలా అర్థం కావాలంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఒక 2 శ్లోకాల ద్వారా మనం అది తెలుసుకుందాం. ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో ఒక చక్కటి మార్పు వస్తుంది. మన ఆలోచన విధానం కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, మన పనుల లోపల కావచ్చు, మన ప్రవర్తన లోపల కావచ్చు, ఇలా ఎన్నో రకాల్లో మార్పు వచ్చి మన జీవితంలోనే మార్పు వస్తుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా అనుభవాలు వస్తాయి. ప్రాథమిక దృష్టిలో కొన్ని రకాల అనుభవాలతో పాటు కొంతమందికి అనుభవాలు రాకపోయినా కానీ వాళ్ళ జీవితంలో, వాళ్ళ లైఫ్ లో మార్పు వస్తుంది. వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ పనులు, వాళ్ళ ప్రవర్తన. ఎప్పుడు మార్పు వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క వాళ్ళ పనులు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఆలోచనలు, మాటలు, పనులు అనేవి మనసుకు సంబంధించినవి కాబట్టి ఆ మనసులో మార్పు వస్తేనే ఆ ఆలోచనలు, మాటలు, పనులు, ప్రవర్తన మార్పు వస్తుంది. మరి ధ్యానం చేయడం వల్ల ఏముందంటే మన మనసు మారుతుంది. మన మనసులో మార్పు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మన మనసు ఎందుకు మారాలంటే మానవ జీవితానికి మనుగడ మనసే అని చెప్తారు. మన మనసును బట్టే
అన్ని ఉంటాయి, మన జీవితం ఉంటుంది. కాబట్టి మన మనసు లోపల మార్పు వస్తుంది ధ్యానం చేయడం వల్ల. మన మనసులో మార్పు రావడం వల్ల మనం చేసే ఆలోచన, మాటలు, పనులు అన్నిట్లో మార్పు వచ్చి మన జీవితంలో మార్పు వస్తుంది. మన జీవితంలో అంటే మన జీవితం మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు మన పనులు, కాబట్టి ఆ కర్మల్లో మార్పు వస్తే మన జీవితంలో మార్పు వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. సో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ధ్యానం చేస్తే మనసులో ఎట్లా మార్పు వస్తుందంటే, ఇప్పుడు మనసు అనేది ఏమి కంటికి కనిపించదు, కానీ మన ఫీలింగ్స్ ద్వారా, మన అనుభూతుల ద్వారా ఉందని మనం చెప్పగలుగుతాం. మనం కోపంగా ఉండడం కానీ, బాధగా ఉండడం కానీ, సంతోషంగా ఉండడం కానీ, శాంతంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ మనసుకు సంబంధించిన ఫీలింగ్స్. సో వీటి ద్వారా మనసు అనేది ఉందని చెప్పగలుగుతాం కానీ చూపించలేం. ఎలాగైతే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు గాలి వస్తుంటుంది, ఆ గాలి స్పర్శకు తెలుస్తుంది కానీ మనం చూపించలేం. అలాగే ఇక్కడ మనసు అనేది కూడా చూపించలేం, కానీ మన ఫీలింగ్స్ ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం చెప్పవచ్చు. ఆ మనసుని ఏంటంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్లో వాటర్ తీసుకోండి. సో ఈ బాటిల్లో వాటర్ ఏం చేసామంటే, కొద్దిగా మట్టి, ఇసుక రేణులు వేసి కలిపి బాటిల్ షేక్ చేసామనుకోండి, ఆ నీళ్ళంతా మురికిగా తయారవుతాయి, ఆ చిత్తగా తయారవుతాయి. సో ఈ బాటిల్ ఏంటంటే కదపకుండా కొన్ని గంటల సేపు అలా ఉంచేసామనుకోండి, కొన్ని గంటల తర్వాత ఆ చెత్త అంతా అడుగు చేరుకొని నీళ్లు శుభ్రం అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మనకు ఏం గమనించవచ్చు అంటే, నీటిని కలపకుండా ఉండడం వల్ల, నిశ్చలంగా ఉంచడం వల్ల నీరు శుభ్రపడింది. సో మళ్ళీ ఆ నీటిని కలిపితే, బాటిల్ కలిపితే ఏంటంటే మళ్ళీ నీళ్లు మురికిగా తయారవుతాయి. కానీ ఆ నీటిని మళ్ళీ కలపకుండా మళ్ళీ కొద్దిసేపు ఉంచితే ఏమవుతుందంటే, కొన్ని గంటల పాటు ఉంచితే ఆ నీళ్లు తేటగా శుభ్రంగా తయారవుతాయి. సో ఇక్కడ ఏమైందంటే, గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నీటిని కలపకుండా నిశ్చలంగా ఉంచడం వల్ల నీరు శుభ్రపడింది. అలాగే ధ్యానంలో కూడా మన మనసును కదపకుండా నిశ్చలంగా ఉంచడం వల్ల మన మనసు కూడా అదే విధంగా శుభ్రం అవుతుంది. మన మనసులో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, మలినాలవన్నీ తొలగిపోతాయని మనం గమనించవచ్చు. సో మన మనసు శుద్ధి అయితే మన మనసులో, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇలా మన ప్రవర్తనలో వచ్చినప్పుడు, మన ఆలోచన విధానం, మన మాటలు, మన పనులు మారినప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. ఒక్క ధ్యానం ద్వారానే మన జీవితంలో మార్పు వస్తుంది, కానీ వేరే దేని ద్వారా మన జీవితంలో మార్పు రాదు. ఎందుకంటే మన మనస్సును బట్టి మన కర్మలు, మన జీవితం అన్ని ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనసును మార్చే అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే ధ్యానం. మనసును కంట్రోల్ చేసే అద్భుతమైన సాధన ధ్యాన సాధన. సో ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా తన మనసును తాను జయించిన వాడు గొప్పవాడు అని చెప్తారు. మనసును జయించడం అంటే మనసును అదుపులో ఉంచుకోవడం. ఆ అదుపులో ఉంచుకోవడం ఎలా ఉంచుకుంటే, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ద్వారా మన మనసును అదుపులో ఉంచుకుంటాం. ఎందుకంటే మనసు అనేది కోతి లాంటిది అంటారు. మామూలు కోతి కాదు, కళ్ళు తాగిన కోతి అని అంటారు. ఎందుకంటే మామూలు కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎప్పుడు ఎగురుతూ దుంకుతూ ఉంటుంది, అటు ఇటు జంప్ చేస్తూ. అదే కోతి కనుక కళ్ళు తాగితే అది ఇంకా పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. అలా మన మనసు కూడా ఖాళీ దొరికితే గతంలోకైనా వెళ్ళి అయిపోయిన సంఘటనలు గుర్తు చేసి బాధ పెడుతుంది. గతంలో ఎప్పుడు జరిగిన సంఘటనలు, లేదంటే మన ఫ్యూచర్, మన భవిష్యత్తులోకి సంబంధించిన గుర్తు చేసి భయపెడుతూ ఉంటుంది. ఈ మనసు అనేది గతాన్ని గుర్తు చేసి బాధ పెడుతుందంట, భవిష్యత్తును గుర్తు చేసి భయపెడుతూ ఉంటుందంట. అటువంటి మనసును మనం అదుపు చేయాలంటే ఒక్క ధ్యానమే మార్గం. కాబట్టి ధ్యానం అనేది ఎంత గొప్పదంటే, మనం ప్రపంచాన్ని జయించడం ఎంత కష్టమో, చాలా కష్టం ప్రపంచాన్ని జయించడం. కానీ అంతకంటే కష్టం ఏంటంటే మనసును జయించడం, అదుపు చేయడం అనేది. ఎందుకంటే మొక్క వంగనేది మానవ వంగున అని అంటారు. అంటే ఆ మొక్కను ఉంచడం అంటే, ఇప్పుడు శరీరాన్ని ఉంచడం అనేది మొక్కను ఉంచడం లాంటిదంట. మనసును ఉంచడం అనేది మానును ఉంచడం లాంటిదంట. సో మానును ఉంచాలంటే ఎంత కష్టమో, మన మనసును ఉంచడం కూడా అంత కష్టం. అటువంటి మనస్సును ధ్యానం చేయడం ద్వారా మనం అదుపులోకి తీసుకురావచ్చు. అలా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే, మనకి ఏం తెలుసు అంటే, మానవులం అనే విషయం తెలుసు. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ మూడు కలిపి మానవుడు అని అంటాం. శరీరము, మనస్సు, ఆత్మ. సో ధ్యానం చేయడం వల్ల శారీరకపరంగా లాభాలు ఉంటాయి, ఆరోగ్య లాభాలు, శరీరానికి ఎంతో విశ్రాంతి వస్తుంది. మానసిక లాభాలు ఉంటాయి, మనశ్శాంతి, మనసు అదుపులో ఉంచుకోవడం కానీ, మనసుకు సంబంధించినటువంటి అరిషడ్ వర్గాల అదుపులో ఉండడం కానీ,
అలాగే మన గుణాల్లో మార్పు రావడం కానీ మనకు ఎన్నో రకాల లాభాలు ఉంటాయి మనకు సంబంధించి. అలాగే ఆత్మ అనేది కూడా ఒకటి ఉంది. సో ఆత్మపరమైన లాభాలు కూడా ఎన్నో ఉంటాయి. ఆత్మ జ్ఞానం గురించి మనం ధ్యానం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఏం తెలుసుకుందామంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పవచ్చు మనం ఆత్మ అనే విషయాన్ని. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు. మనం దేహం అన్నట్లుగానే మనం జీవిస్తున్నాం, కానీ మనం ఆత్మ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ శరీరాన్ని ధరించి ఉన్నామనే విషయం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గరలో మీకు తెలిసిన వ్యక్తి ఎవరో చనిపోయారు అనుకోండి. మనం ఏమంటామంటే పలానా వ్యక్తి చనిపోయాడు అని అంటారు, లేదా పలానా వ్యక్తి వెళ్ళిపోయాడు అని అంటారు, పైకి పోయాడు అని అంటుంటారు. సో ఒకసారి ఈ పదాల్ని మనం గమనించండి. చనిపోయాడు, వెళ్ళిపోయాడు, పైకి పోయాడు అని అంటున్నాం కదా. సో ఇక్కడ చనిపోయినప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి శరీరం శవమై అక్కడే ఉంది, ఇంకొకటి పైకి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయింది ఎవరంటే ఆత్మ. సో మనం ఏమంటున్నామంటే పైకి పోయాడు, వెళ్ళిపోయాడు అని అంటున్నాం. అంటే వెళ్ళిపోయిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం, అంటే ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన వ్యక్తి ఆత్మీయ వ్యక్తి, కానీ నిజంగా ఆ వ్యక్తి శరీరమేకైతే ఆ శరీరం శవమై అక్కడే కిందే ఉంది కదా. పైకి పోయాడని ఎందుకు అంటాం? సో వెళ్ళిపోయింది ఆత్మ కాబట్టి, వెళ్ళిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి ఇక్కడ మనం పైకి పోయాడు, వెళ్ళిపోయాడు ఇలా అంటూ ఉంటాం. అంటే ఆత్మ వ్యక్తి కాబట్టి. ఓకే, ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం అప్పటి వరకు. ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలి మరి ఇంకొక శరీరాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఎలాగైతే ఈ శరీరానికి ఒక చొక్కా అనేది మనం ఎలా వేసుకుని ఉన్నామో, అలా ఆత్మ వేసుకున్నటువంటి ఒకనొక తొడుగు లాంటిది, ఒకనొక చొక్క లాంటిది అని మనకు భగవద్గీతలో చెప్తారు. సో కాబట్టి అది మనమంతా ఆత్మరమణ విషయాన్ని మాటల పూర్వకంగా అర్థం చేసుకోవడం కోసం ఈ విధంగా చెప్తున్నాం. దీన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే అది ఒక ధ్యానం ద్వారానే మనకు సాధ్యం. ధ్యానం చేయడం వల్ల మనం శరీరం కాదు, మనమంతా ఆత్మస్వరూపులం అని తెలుసుకుంటాం. మరి ధ్యానం యొక్క గొప్పతనాన్ని భగవద్గీతలో కానీ, ఉత్తర గీతలో కానీ, వశిష్ఠ గీతలో ఇలా రకరకాలుగా ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. సో ఒక శ్లోకం చెప్తాను ఇప్పుడు. ఏంటంటే ఉత్తర గీత అనేది కొంతమందికి విని ఉండవచ్చు. భగవద్గీత అనేది అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ అర్జునుడికి మళ్ళీ శ్రీకృష్ణుడు బోధించాడు ఆత్మజ్ఞానం. అప్పుడు దాన్ని ఉత్తర గీత అని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించింది, సెకండ్ టైం బోధించింది ఉత్తర గీత. ఫస్ట్ బోధించింది భగవద్గీత. చాలా మందికి భగవద్గీత ఐడియా ఉంది, కానీ ఉత్తర గీత గురించి అవగాహన లేదు. సో ఆ ఉత్తర గీతలో మనకు చెప్పిన ఒక శ్లోకం ఏంటంటే పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అని మనకు అందులో చెప్పడం జరిగింది. అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమని, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానమని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఆలోచించండి, ఏం చెప్తున్నారంటే కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంత ఫలితం వస్తుంది. అలాగే కోటి స్తోత్రాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో ఒక జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. అలాగే కోటి జపాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా ధ్యానం అనేది ఎంత గొప్పదని? సో పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానం అన్నీ ఉన్నాయి. ఒక గంట, కోటి గంటలు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక గంట స్తోత్రాలు చదివితే అంత ఫలితం. ఇప్పుడు పూజలు చేయాలా, స్తోత్రాలు చదవాలంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే స్తోత్రాలే చదవాలి అని చెప్తారు. కోటి గంటలు స్తోత్రాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో ఒక గంట జపం చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్తున్నారు. సో కోటి గంటలు స్తోత్రాలు చదవాలా, ఒక గంట జపం చేయాలంటే ఒక గంట జపం చేస్తే చాలని తెలివైన వారు అంటారు. అలాగే కోటి గంటలు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక గంట ధ్యానం చేస్తే 1 hour మెడిటేషన్ చేస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలివైన వారు ఏం చేస్తారంటే కోటి గంటలు జపాలు చేయడం కాదు, ఒక గంట
కనీసం 1 గంట అయినా ధ్యానం చేస్తారు. అంటే పూజల కంటే స్తోత్రాలు గొప్పవి, స్తోత్రాల కంటే జపాలు గొప్పవి, జపం కంటే కూడా ధ్యానం గొప్పది అని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించడం జరిగింది. చూశారా ఎంత గొప్పది ధ్యానం. అందుకే చూశారా మీరు, ఇంత గొప్పదైన ధ్యానం దగ్గరికి ఎక్కువ మంది రారు, కొద్ది మంది వస్తారు. ధ్యానం అనేది ఏంటంటే పిహెచ్డి. ఓకే, పూజలు అనేవి నర్సరీ ఎల్కేజీ అయితే, స్తోత్రాలు అనేవి స్కూల్ లెవెల్ అయితే, జపాలు అనేవి కాలేజ్ లెవెల్ అయితే, ధ్యానం అనేది పిహెచ్డి లెవెల్, హైయెస్ట్. అవునా? సో అందుకే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు చాలా మంది ఉంటారు, స్కూల్ లెవెల్లో చాలా మంది స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. కాలేజీకి వచ్చేసరికి స్ట్రెంత్ కొద్దిగా తగ్గుతుంది, అక్కడ నుంచి యూనివర్సిటీకి వచ్చేసరికి ఇంకా తక్కువ వస్తుంది. అలా ఇప్పుడు చూస్తే కనుక లోకంలో పూజల దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. అలా గుళ్ళకి వెళ్ళి చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పూజలు చేస్తున్నారు. స్తోత్రాల దగ్గరకు వచ్చేసరికి కోట్ల నుంచి కొంచెం సంఖ్య తగ్గుతుంది. అక్కడ నుంచి జపాలు ఎంతమంది చేస్తున్నారో చూస్తే ఇంకా సంఖ్య తగ్గుతుంది. అక్కడ నుంచి చివరికి ధ్యానం ఎంతమంది చేస్తున్నారో చూస్తే ఇంకా తక్కువ సంఖ్య ఉంటారు. అందుకే ఇప్పుడు ధ్యానం క్లాసుల్లో కొద్ది మందే ఉంటారు. అవునా? ఇప్పుడు బాలపూర్ మాస్టర్స్ చూసుకుందాం. సో బాలపూర్లో ఎంతమంది ఉన్నారు? సుమారు ఎన్నో వేల మంది ఉండొచ్చు, మేబీ లక్షల మంది. సో అన్ని లక్షల మందిలో ధ్యానం దగ్గరికి ఎంతమంది వచ్చారంటే సుమారు 60 మంది దాకా ఈరోజు వచ్చారంటే ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సో ఇంత గొప్పది ధ్యానం అని, అంత గొప్పదైనటువంటి ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట స్వయంగా. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడు, ఆయన యోగీశ్వరుడు, పరమాత్మ. అటువంటి ఆయన చెప్పాడంటే భగవద్గీతలో కూడా ఇంకో శ్లోకం చెప్తారు, మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య అనే ఒక శ్లోకం చెప్తారు. అంటే వేలకు వేల మనుషులు ఉంటారు కానీ అందులో ఏ ఒక్కడు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారై. శ్రీకృష్ణుడి టైంలో వేలకు వేలు ఉన్నారు, ఇప్పుడు కోట్లలో ఉన్నారు. ఇన్ని కోట్ల మందిలో ఆ శ్రీకృష్ణ భగవాన్ని, ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఒక ధ్యానం ద్వారా, ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే అసలైన భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవుని గురించి తెలుసుకుని ఆ దేవుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ధ్యానం చేయడం అంటే ఆ భగవంతుని, ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయడం, ఆయన చేరుకునే ప్రయత్నం చేయడం. ఆ పరమాత్మను చేరుకునే ఏకైక మార్గం ఏంటంటే ధ్యానం. పూజల వల్ల మనకు దేవుడు ఉన్నాడనే విషయం తెలుస్తుంది, స్తోత్రాల వల్ల మనకు దేవుడు చాలా గొప్పవాడనే విషయం తెలుస్తుంది. లలిత సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, ఇవన్నీ దేవుల యొక్క గొప్పతాన్ని చెప్తాయి, అమ్మవారి యొక్క గొప్పతాన్ని పొగడతాలు చెప్తాయి. అలాగే జపాలు ఏం చెప్తాయంటే మనం ప్రాపంచిక వ్యవహారాల్లో పడి మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోతామేమో, ఆ దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయన ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి అని చెప్పేసి జపాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆఖరిగా ధ్యానం ఎందుకోసం అంటే దేవుడు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన్ని మర్చిపోకూడదు, అలాగే ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆ దేవుని మనం చేరుకోవాలి, ఆ దేవుణ్ణి చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అని ధ్యానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలా ఉత్తర గీతలో ఆ శ్లోకం ద్వారా ధ్యానం యొక్క గొప్పతాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకొక శ్లోకం ఉంది, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా. ఎందుకోసం అంటే ధ్యానం చేస్తే అందులో ఈ శ్లోకం ఏంటంటే నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతి అని. నిమిషార్థం వా జ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతి. అంటే నిమిషం కానీ, నిమిషంన్నర కానీ, అర నిమిషం కానీ, నిమిషంన్నర కానీ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్న వాళ్ళు నిమిషం కానీ, నిమిషంన్నర కానీ ధ్యానం చేసినట్లయితే క్రతుకోటి సహస్రాణం, సహస్రం అంటే 1000, క్రతుకోటి అంటే కోటి, క్రతు అంటే యాగాలు, కోటి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, సహస్రకోటి అంటే 1000 కోట్ల, క్రతుకోటి సహస్రాణం 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక నిమిషం కానీ, నిమిషంన్నర కానీ ధ్యానం చేస్తే, ఒక ఆత్మజ్ఞానం ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. సో అంటే ఒక యాగం చేయాలంటే మనకు ఎంతో ఖర్చు అవుతుంది. క్రతుకోటి సహస్రాణం 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము నిమిషం కానీ, నిమిషంన్నర
ధ్యానం చేయడం ద్వారా, అంటే మన మనసును శూన్యం చేయడం ద్వారా అంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. సో ధ్యానం అనేది భగవంతుడికి ఇష్టమైన పని. ఆయన్ను చేరుకునే ప్రయత్నం ధ్యానం ద్వారానే మనం చేస్తాం కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళనే ఆ భగవంతుడు ఇష్టపడతారు. ఇలా ఉత్తర గీతలో మరో శ్లోకంలో ఇది కూడా చెప్పడం జరిగింది. అంటే నువ్వు చేసే కొద్దిపాటి ధ్యానమైనా కానీ నీకు ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది అంటుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ధ్యానం క్లాస్కి వెళ్తున్నా కానీ, ధ్యానం చేస్తున్నా కానీ, ఇలా జూమ్ అటెండ్ అవుతున్నా కానీ, నాలాంటి పిల్లలు కానీ ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఏంటి ధ్యానం అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం, ఈ వయసులో నీకు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. హాయిగా ఇంట్లో రామకృష్ణ అనుకుంటూ కూర్చోక ధ్యానం అనుకుంటూ ఏదో పెట్టుకొని కూర్చుంటావని చెప్పేసి అంటుంటారు. కానీ అర్జునుడు కూడా ఒకసారి ఈ డౌట్ వస్తుంది. ఏమిటంటే ఆ భగవద్గీత బోధించేటప్పుడు అర్జునుడికి 80 సంవత్సరాల వయసు ఉంటుందంట, శ్రీకృష్ణుడికి 120 సంవత్సరాల వయసు ఉంటుందంట. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, బావా నాకు 80 సంవత్సరాల వయసు లోపల ధ్యానం నేర్పించి నన్ను ధ్యానం చేసి యోగి కమ్మంటున్నావు, ఒకవేళ నేను యోగిని కాకముందే చనిపోతే ఏంటి నా పరిస్థితి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఏంటంటే, నువ్వు ధ్యానం చేసి చనిపోవడానికి ఆఖరిగా 1 నిమిషం ముందైనా ధ్యానం చేసి చనిపోతే మరుజన్మ నీకు ఈ యోగోలీలలో గాని లేదా శ్రీమంతులలో గాని లేదంటే ధ్యానానికి అనుకూలమైనటువంటి భోగవంతమైన జీవితాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. చూసారా, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. చనిపోవడానికి ఆఖరి 1 నిమిషం ముందైనా నువ్వు ధ్యానం చేసి మరణిస్తే మరుజన్మ నీకు గొప్పది ఇస్తుండు. యోగులలో అయినా జన్మ వస్తుంది, శ్రీమంతులలో అయినా వస్తుంది, లేదంటే ధ్యానానికి అనుకూలమైనటువంటి భోగవంతమైన జీవితాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే 1 నిమిషం చేసిన ధ్యానం కూడా వృధా కాదు. ధ్యానం కోసం మనం ఖర్చు పెట్టిన ప్రతి క్షణం కూడా మన అకౌంట్ లో పడుతుంది. పైన మనందరికి పర్మనెంట్ అకౌంట్ ఉంటుంది, ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ బ్యాంక్ లో చనిపోయిన అకౌంట్లు ఏమికి రావు, కానీ మనందరికి అకౌంట్ ఉంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలు ఏమంటారంటే ఆకాశిక్ రికార్డ్స్ అని అంటారు. మనకి హిందూ పురాణాలు చెప్తారు ఏంటంటే, ఆయన యమధర్మరాజు ఉంటాడు, ఆయన పక్కన చిత్రగుప్తుడు ఉంటాడు యమలోకంలో, ఆయన ముందు ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో మన అకౌంట్స్ ఉంటాయి, అందులో పాపాలు పుణ్యాలు అన్ని ఉంటాయి. సో దాన్ని ఆధ్యాత్మిక భాషలు ఏమంటారంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. మనం ఇక్కడ భూమి మీద మనం చేసిన పాపాలు పుణ్యాలు, మనం చేసిన ఈ ధ్యాన సాధన ఫలితం కూడా పైన మన అకౌంట్ లో రికార్డ్ అయి ఉంటుంది మొత్తం. ఇక్కడ మనం చేసిన ప్రతిదీ కూడా మన అకౌంట్ లో రికార్డ్ అయి ఉంటది. కాబట్టి ధ్యానం కోసం మనం ఖర్చు పెట్టిన ప్రతి క్షణం కూడా మనతో పాటు మనకు శాశ్వతంగా లాభాన్ని కలిగిస్తుంది. 1 సెకండ్ కూడా టైం వేస్ట్ అని అనుకుంటాడు, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది టైం వేస్ట్ అని అనుకుంటారు. కాదు, ఎంత గొప్పదంటే ఇప్పుడు చెప్పారు, 1 నిమిషం కానీ నిమిషంన్నర కానీ ధ్యానం చేసినట్లయితే 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తున్నాయి. అలా అంత గొప్పది ధ్యానం అని, దాని యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటుంటే మళ్ళీ మననం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు సహజంగానే మనం మర్చిపోతూ ఉంటాం, కొన్ని వ్యవహారాల్లో పడి తగ్గిస్తూ ఉంటాం. మళ్ళీ ఈ ధ్యానం యొక్క గొప్పతాన్ని మళ్ళీ వింటూ ఉంటే ఏంటంటే అప్పుడు దాన్ని కట్ చేయడం, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం మనం చేస్తాం. అలా ఉత్తర గీతలోనే ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. అలా భగవద్గీతలో అయితే ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. సో ఆఖరిగా ఒక చిన్న శ్లోకం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు క్లాసు. ఏంటంటే భగవద్గీతలోని శ్లోకం ఇది, చాలా ఇష్టమైన శ్లోకం నాకు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తీశాభి నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహమని. అన్ని చింతలను వదిలేసి నా మీద చింత పెట్టు, నీ చింతలన్నీ నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. నా మీద అంటే ఇక్కడ ఆత్మ మీద అని. ఆత్మ మీద చింత పెట్టడం అంటే ధ్యానం చేయడం అని అర్థం. సో అన్ని చింతలను వదిలేసి నువ్వు ధ్యానం చేసినట్లయితే, అంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు నువ్వు ఆత్మ మీద, నీ లోపల మీద ఉన్నటువంటి ఆ ఆత్మ మీద, భగవంతుని మీద నువ్వు ధ్యాస పెడితే బయట విషయాలన్నీ మర్చిపోయి నీ యొక్క చింతలన్నీ నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. యోగం అంటే ఆధ్యాత్మికంగా నిన్ను ఎదిగేలా చేస్తాను, క్షేమం అంటే నిన్ను ప్రాపంచికంగా రక్షిస్తాను అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవద్గీతలో ఆ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. మనకేంటంటే అన్ని చింతలు ఉంటాయి, కళ్ళు మూసుకోగానే అన్ని గుర్తుకొస్తుంటాయి. పిల్లము కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సంసారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్ని పనులు గుర్తుకొస్తుంటాయి.
కానీ వాటన్నిటి గురించి కొద్దిసేపు మర్చిపో. కళ్ళు మూసుకొని నా మీద నువ్వు ధ్యాస పెట్టు. అంటే ఆత్మ మీద నువ్వు ధ్యాస పెట్టినట్లయితే, అంటే ధ్యానం చేసినట్లయితే నీకేమవుతుందంటే అక్కడ నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని. సో మనం ఏం చేస్తామంటే ఆ భగవంతుడి మీద మనం ఆత్మ మీద మనం ధ్యాస పెడితే మనకు అన్ని ఆయనే చూసుకుంటాడని. సో అది ఆయన స్వయంగా చెప్పిన మాట అది. ఎందుకంటే ధ్యానం చేయడానికి అంత గొప్పది కాబట్టి, ఆయన పట్టుకునే ప్రయత్నం కాబట్టి, ఎవరైతే ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళ కోసం ఆయన ఎంతో చేస్తాడు. సో ఈ ఒక్కటి అర్థమైతే మనం ఇంత గొప్పదా ధ్యానం అని చెప్పేసి ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయిస్తాం, రోజు ధ్యానం చేస్తాం. చక్కగా భగవంతుడికి ఇష్టమైన ధ్యానం చేస్తుంటే నిజంగా ప్రకృతి సహకారం, గురువు సహకారం, అలాగే ఆ పరమాత్మ సహకారం, భగవంతుడి సహకారం మనకి ఎప్పుడూ ఉంటాయి మనం ధ్యానం చేస్తే. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే ఏంటంటే ఎంతో అద్భుతంగా మనం ఎదగవచ్చు. ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా మనం భూమి మీదకి వచ్చిన ఆ పర్పస్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం జీవించగలిగితే అద్భుతం, మన జన్మను మనం ధన్యం చేసుకోవచ్చు. అద్భుతమైన మార్గంలోకి వచ్చాం. ఎంతో అద్భుతమైన గురువు బ్రహ్మర్షి పితామహ గారు, ఒక సద్గురువు మనకు దొరికాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన జన్మని మనం ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న స్టోరీ లాస్ట్ లో ఏంటంటే, ఒకసారి వైకుంఠం అంటే విష్ణుమూర్తి ఉండే ప్లేస్, శేషతల్పం అవన్నీ ఉంటాయి కదా. సో పాల సముద్రంలో విష్ణుమూర్తి శయనిస్తూ ఉంటే అక్కడ విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని మనకు తెలుస్తుంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉండే ప్లేస్. సో నారదుడు ఏం చేస్తుంటే ఇప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు, తిరుగులోక సంచారి. ఒకసారి వైకుంఠానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ విష్ణుమూర్తి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. సో నారదుడు వెళ్ళి కలుస్తాడు. స్వామి నమస్కారం అని చెప్పేసి కలిసి అడుగుతాడు, స్వామి మీ చేతిలో ఏదో పుస్తకం ఉంది, ఏంటి స్వామి అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, ఏం లేదు స్వామి, నారద నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లందరూ ఈ పుస్తకంలో ఉన్నాయి నారద అని చెప్తారు. నారదుడు అంటాడు, ఆహా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ పేర్లందరూ అందులో ఉన్నాయా స్వామి, మరి అందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది స్వామి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాంట, ఇంకెవరికి నారద, నారాయణ నారాయణ అనుకుంటే నిరంతరం నా నామస్మరణ చేస్తావు కాబట్టి నీ పేరే ఇందులో ఫస్ట్ ఉందని అంటారంట. అప్పుడు నాకు ఎంతో పొంగిపోతాడు, అబ్బా ఏమి నా అదృష్టం, స్వామిని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరే ఫస్ట్ ఉందని ఎంతో పొంగిపోతాడు. సరే స్వామి అని చెప్పేసి ఇంకొక ప్రశ్న అడుగుతాడు, అందులో ఆంజనేయ స్వామి పేరు ఏమైనా ఉందా అని అడుగుతాడు. విష్ణుమూర్తి ఆ పుస్తకం అంతా చూసి ఇందులో ఆంజనేయ స్వామి పేరు లేదు నారద అని చెప్తారు. సో సరే అని చెప్పేసి ఆ నారదుడు అక్కడ సెలవు తీసుకొని బయలుదేరతారు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక దగ్గర ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటారు. సో ఇంకా తెలిసింది తన పేరు ఉంది, ఆంజనేయ స్వామి పేరు లేదని. సో మనకు చెప్పేంత వరకు మనసు ఆగదు కాబట్టి సో వెళ్తే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, చూసావా ఆంజనేయ, మరి ఇప్పుడే స్వామి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను, మరి స్వామి చెప్పారు ఆయన ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరు ఉంది, అదేంటో తెలీదు, అందులో నీ పేరు లేదు అని అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, స్వామి అక్కడ స్వామి క్షేమంగా ఉన్నారు, మీరు క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు స్వామి ఆంజనేయ స్వామి అంటారంట. సో సరే అని చెప్పేసి మళ్ళీ నారదుడు తిరిగి మళ్ళీ వైకుంఠానికి వస్తారంట. సో అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈసారి విష్ణుమూర్తి చేతిలో ఇంకొక కలర్ పుస్తకం ఉంటుందంట. ఆ కలర్ పుస్తకం ఉన్నప్పుడు నారదుడు మళ్ళీ డౌట్ అడుగుతారంట. ఈ పుస్తకం అడిగితే విష్ణుమూర్తి మళ్ళీ చెప్తారు, ఇది నేను ఇష్టపడే వాళ్ళ పేరు ఉన్న పుస్తకం నాదని చెప్తాడంట. ఇంతకుముందుదేమో నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లున్న పుస్తకం, ఈ కలర్ పుస్తకం ఏంటంటే నేను ఇష్టపడే వాళ్ళ పేర్లున్న పుస్తకం. సో ఇక్కడ ఏంటంటే మనం దేవుడు అంటే నాకు ఇష్టం, భగవంతుడు అంటే నాకు ఇష్టం అని మనం అంటుంటాం. మనందరం దేవుడిని చాలా ఇష్టపడతాం, నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం. ఇక్కడ దేవుడిని మనం ఇష్టపడడం కాదు, దేవుడు మనల్ని ఇష్టపడాలి, భగవంతుడు మనల్ని ఇష్టపడాలి అనేది. సో ఆ విష్ణుమూర్తి ఆ నారాయణుడు ఎవరిని ఇష్టపడుతున్నాడంటే అందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది సో అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడంట, ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉందని చెప్తాడంట. అంటే ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉందని. సో నారదుడు అడుగుతాడు, అదేంటి స్వామి, ఇందాకే మీరు చెప్పారు నిరంతరం నారాయణ నారాయణకు మీ నామస్మరణ చేస్తారు, మరి మీ పేరు కాకుండా నా పేరు కాకుండా ఆంజనేయ స్వామిని మీరు ఇష్టపడుతున్నారు ఏంటని చెప్తే
అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నారద, ధ్యానం చేయడం అంటే నాకు చాలా ఇష్టము, ధ్యానం చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ధ్యానం ద్వారానే నన్ను తెలుసుకుంటారు, నన్ను చేరుకుంటారు. కాబట్టి భగవంతుని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం. కాబట్టి ఎవరైతే ఆ ధ్యానం చేస్తుంటారో వాళ్ళు నాకు ఇష్టలు. ఆంజనేయ స్వామి సదా ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి అంటే నాకు ఇష్టము అని చెప్పడం జరుగుతుంది. సో అంటే తర్వాత నారదుడు కూడా ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కూడా బ్రహ్మర్షి అవుతాడు, నారదుడు కూడా. సో అంటే భగవంతుడికి మనం ఇష్టపడాలంటే ఏంటంటే ఆయన మనలో దాని యొక్క ఆయనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడే ఆయన మనల్ని ఇష్టపడతాడని. సో ఆ ధ్యానం మనం ఎవరైతే చేస్తామో మన పేరు కూడా ఆంజనేయ స్వామి లాగా మనం ధ్యానం చేస్తే మనల్ని కూడా భగవంతుడు ఇష్టపడతాడు. ఆంజనేయ స్వామి లాగా మనం ధ్యానిస్తే మన పేరు కూడా కలర్ పుస్తకంలో వస్తుంది. దేవునికి ఇష్టమైన పుస్తకంలో మన పేరు కూడా వస్తుంది. ఆ భగవంతునికి ఇష్టమైన పుస్తకంలో మన పేరు రావాలంటే మనం కూడా ఆంజనేయ స్వామి లాగా ధ్యానం చేయాలి. అంత గొప్పది ధ్యానము. ఈ మార్గంలోకి వచ్చామంటే మనమంతా చాలా 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 అదృష్టవంతులు. ఒక్కసారి మనకు మనం చప్పట్లు కొట్టుకోవాలి ఈ మార్గంలోకి వచ్చినందుకు. ఇంత అద్భుతమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ఈ అవకాశాన్ని కలిసినటువంటి లావణ్య మేడం గారికి, సుమలత మేడం గారికి, మిగతా ఆర్గనైజర్స్, అలాగే బాలపూర్ ప్రియం మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రి గారికి, తటవర్తి రావరాజు, రాజలక్ష్మి మేడం దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏదో అంటారు చూడండి, ఊరకరారు మహానుభావులు అని. మేడం నిజంగా అసలు మీరు ఆపద్ బాంధవులు కాదు, ఎవరికో మీ మాటలు చాలా అవసరం ఉన్నాయి ఇవాళ, అందుకే వచ్చారు. మా ఇంట్లో 2 స్కూల్ కిడ్స్ ఉన్నారు సార్, వాళ్ళ కోసమే మీరు వచ్చారేమో ఇవాళ అనిపిస్తుంది. మీ మాటలు అన్ని వింటున్నారు, నా పక్కనే కూర్చున్నారు. హాయ్ చెప్పండి, చూడండి సార్ ఒక్కసారి హాయ్ చెప్పండి. అర్థమైందా? క్లాస్ అయిందా? తెలిసిందా ధ్యానం ఎంత ఇంపార్టెంట్ చేయాలి. రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటే మనకి ఏది అవసరమో అది వస్తుంది ధ్యానం ద్వారా. అంతే. మీకు ఇది వస్తుందని నేను చెప్పలేను, కానీ ఎవరికి ఏది అవసరమో అది ధ్యానం ద్వారా మనకు అందుతుంది. కొంతమందికి అనుభవాలు కావాల్సిన అనుభవాలు వస్తాయి, జ్ఞానం కావాల్సిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అలా ఓకే, మన లైఫ్ మన గురించి మనకు అవగాహన వస్తుంది అంతే ధ్యానం చేయడం ద్వారా. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఇంత సడన్ గా మీకు ఇచ్చిన టైంలో మీరు ఇలా ఆపద్ బాంధవులాగా రావడము, ఇంత జ్ఞానాన్ని అందించడము. మేమందరం చాలా పూజలు చేస్తాము, పారాయణాలు చేస్తాము. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అసలు మీకు నేను దేని గురించి చెప్పలేదు, జస్ట్ ధ్యానం పరిచయం చేయండి అని చెప్పాము. కానీ ఎంత క్లారిటీ ఇచ్చారు, ఇన్ని విషయాలు. చాలా చాలా బాగుంది సార్ నిజంగా. యాక్చువల్లీ ఏంటంటే మేడం, నేను ఒక టాపిక్ చెప్దాం అనుకున్నాను, సాధన గురించి చెప్దామని అనుకున్నాను. యాక్చువల్లీ ఆ టాపిక్ తీయలేదు, ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది, ఇది చెప్పాలని. సో నేను అందుకే ఈ టాపిక్ చెప్పడం జరిగింది. ఇది ఎవరి కోసమో నాకు తెలియదు, కానీ కూర్చున్నప్పుడు పెట్టుకొని కూర్చున్నప్పుడు అందరికి కనెక్ట్ అయింది, అందరి కోసం కనెక్ట్ అయింది. ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అన్ని చేస్తున్నాం కానీ వాటి గురించి వివరణ తెలియదు. ఆచరించడం అనేది ఇప్పుడు ఇలా తెలిసిన తర్వాతే ఆచరిస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే మనం చేసే పూజలు ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం అనేది ఇలా క్లారిటీ వస్తుంది ఇక్కడ ధ్యానం క్లాసులలో. అది అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ధ్యానం చేస్తే పూజలు తగ్గిపోతాయేమో అనుకుంటాం, కానీ దేవుడికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నాం ధ్యానం చేయడం వల్ల. ఆ దేవుడి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ పూజలు చేసి 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 చివరికి ధ్యానం దగ్గరకు వస్తాం మేడం. అన్ని చేసినారు కాబట్టి మనం అన్ని చేసి చేసి ఇక్కడికి వచ్చాం. దేవుడికి ఎవరైతే ఇష్టమైతారో వాళ్ళని ఆయన ధ్యానం దగ్గర తీసుకొచ్చుకుంటాడు మేడం. సార్ 100% కరెక్ట్. ఓకే సార్, మాధవి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మాధవి గారు. నమస్తే మధు మాస్టర్. నమస్తే మేడం. నమస్కారం అండి. ఒక మంచి పాయింట్ నాకు దొరికిందండి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ధ్యానం చేయాలి. సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరికి పాయింట్ నేను చేరవేస్తాను సార్. దేవుడిని మనం ఇష్టపడడం కాదు, మనల్ని దేవుడు ఇష్టపడాలి. మనల్ని దేవుడు ఇష్టపడే ఏకైక మార్గం ధ్యానం 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 ధ్యానం. ఎక్సలెంట్ మాస్టర్, చాలా బాగుంది. ఫుల్ క్లారిటీ ఇచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాధవి మేడం, సూపర్. సందర్భం ఒక పాట పాడొచ్చా ధ్యానం గురించి? అయ్యో పాడండి తప్పకుండా. ఓకే. ఆనందమానందమాయే ఈ ధ్యానం ఆనందమాయే,
మాటల కందని హాయి మన మౌనం పొందే హాయి. నీవు నడుచు దారులలో ఒడిదొడుగులెదురైనా ఆపివేయకోనేసం నీ గమ్యం చేరే వరకు. నీవు చేయు ధ్యానములో నొప్పులెన్ని అనిపించినా ఆపివేయకోనేసం నీ కర్మలు తొలగే వరకు. సాధనని పెంచాలి, సత్సంగం చేయాలి, సద్గురువు బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి. ఆనందమానందమాయే ఈ ధ్యానం ఆనందమాయే, మాటల కందని హాయి మన మౌనం పొందే హాయి. నీవు చేయు పనులన్నీ వైభోగములిచ్చునులే, నీవు పంచు ఆత్మ జ్ఞానమే జ్యోతి అయి వెలుగునులే. నీవు పలుకు ప్రతి మాట శక్తిగా మారాలి, నీవు పంచు ప్రేమంతా కరుణతో ఉండాలి. ప్రకృతమ్మ పసిగట్టి పరవశించిపోవాలి, పరమ గురువు నిన్ను మెచ్చి బ్రహ్మరథమే పట్టాలి. ఆనందమానందమాయే ఈ ధ్యానం ఆనందమాయే, మాటల చందని హాయి మన మౌనం పొందే హాయి. ధ్యానమే పూలలాగా తాకని, ధ్యానమే గాలిలాగా తాకని, ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని, ఈ క్షణం ప్రతి క్షణం జ్యోతి అయి వెలగని. ఆనందమానందమాయే ఈ ధ్యానం ఆనందమాయే, మాటల చందని హాయి మన మౌనం పొంది హాయి. సూపర్ మేడం, చాలా చాలా ఆనందం ఇస్తుంది మేడం. మేడం ఒక్కసారి కనిపించారా ప్లీజ్, మీకు ఏం ప్రాబ్లం లేకపోతే, ఇబ్బంది లేకపోతే. ఓకే మేడం. బాలపురా మేడం, మీరు ఎక్కడేనా? బాలపురా మేడం? కాదు సార్, కరీంనగర్ కదా మేడం మీరు? ఎస్, కరీంనగర్ మేడం. నేను ఇది రెండోసారి మేడం మీ పాట వినడం. అవునా మేడం? కొట్టాలన్నారు కదా, ధ్యానం నేను పొందిన అనుభవాన్ని మీకు షేర్ చేశాను. చెప్పండి మేడం, చెప్పండి. నేను మీ అందరు కొట్టాలన్నారు కదా, నేను వచ్చి 1 year అవుతుంది ధ్యానంలోకి. నేను పొందిన ఆనందాన్ని ఇప్పుడు ఈ పాట రూపంలో మీకు వ్యక్తపరిచాను అన్నట్టు. అంతగా మారాను. మీరు నరేంద్ర సార్ జూమ్ లైట్ బీయింగ్ సెషన్ లో పాడారు ఈ పాట, నేను విన్నాను. చాలా చాలా బాగుంది మేడం. మళ్ళీ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు కూడా, మా అందరి కోసం, మా సెషన్ ఉన్న అందరి కోసం నేను కూడా విన్నాను మేడం మీ సాంగ్ జూమ్ సెషన్ లో. మధు సార్ అన్నట్టుగా అసలు ధ్యానం అనేది మన మాట వినడమే పెద్ద అదృష్టము, ఆ మార్గంలోకి మనం వెళ్ళడమే పెద్ద అదృష్టము. అసలు ధ్యానం చేయడం అల్టిమేట్ అండి. దేవుని డైరెక్ట్ కనెక్షన్ ధ్యానం అంతే, ఇంకేం లేదు. దేవుని చేరుకోవాలి, దేవుడు మనతో ఉండాలి అంటే ధ్యానమే, అంతే. అంత మించిన మార్గం లేదు. ఇట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ మనకి. థ్యాంక్స్ సార్. విన్నాను భారతి మేడం వాళ్ళ ఇంట్లో కరీంనగర్ లో విన్నాను. అప్పుడే స్టార్ట్ అయ్యింది. కరీంనగర్ లో విన్నారా? విన్నాను. చాలా క్లారిటీగా చెప్తారు మీరు, పిల్లలకి కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చాలా బాగుంటుంది మీ క్లాస్. ఎందుకంటే అసలు ఫస్ట్ ఎలా ధ్యానం చేస్తే ఏమవుతుంది, ధ్యానం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటే పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇష్టపడడం అంటే దేవుడు మనం ఇష్టపడాలంటే ధ్యానం చేయాలి. అదొక ఎవరు చెప్పినా సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సార్ ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? హ్యాండ్ రేస్ చేయండి. ధ్యానం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు, క్లారిఫై చేస్తారు సార్. ఇప్పుడు చెప్పిన క్లాస్ గురించి కానీ ధ్యానం గురించి కానీ ఏదైనా. మొహమాటం అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు అడిగే ఒక్క ప్రశ్న ఇక్కడ ఉన్న ఎంతో మందికి, ఇది రికార్డ్ కూడా అవుతుంది, అది విన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఆ సమాధానం. సో అందరి కోసం కూడా అవుతుంది ఒక్క ప్రశ్న. ఎవరికి ఏదైనా ఉన్నా అడగొచ్చు, నో ప్రాబ్లం.
మేడం రాజిరెడ్డి అని ఎవరు వీడియో ఆన్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఏమైనా అడగాలనుకుంటే మీరు వీడియో ఆన్ చేసినా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తామండి. మీరు ఏమైనా డౌట్ అడగాలనుకుంటే. సార్ సార్ మేడం సార్ ఇక్కడ మా రిలేటివ్ పాప ఒకరు ఉన్నారు, తను ఒక ప్రశ్న అడగాలనుకుంటుంది సార్. ఎస్ మేడం ప్లీజ్. వచ్చారు సార్. నేను 1 month మెడిటేషన్ చేశాను సార్, 5 minutes డైలీ. ఓకే. నాకు 1 year నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే. సో ఎక్కువసేపు ఇలా కూర్చుని మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి కొంచెం కష్టం ఉండే. అంతే. బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని అంటున్నారు కదా. మామూలుగా ప్రాణాయామం అలాంటి ఏమైనా చేస్తారా మేడం? ప్రాణాయామం అలాంటి ఏమైనా చేస్తారా? యోగా కానీ వేరే ఏమైనా చేస్తారా? భ్రామరి ప్రాణాయామం చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో అది చేసినప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్ ఉంటుంది సార్. సో ఏం ప్రాబ్లం లేదు మేడం. మెయింటైన్ చేయాలంటే కొంచెం నోస్ క్లీన్ అవ్వడానికి అయ్యే విధంగా చూసుకొని మీరు ధ్యానం చేయండి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. మొదట్లో నాకు కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది అప్పట్లో. సో కానీ రెగ్యులర్ గా ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే మెల్లిగా సాల్వ్ అయింది ప్రాబ్లం. సో అది ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే గతంలో మన పాస్ట్ కర్మల ద్వారా అలా వస్తుంటుంది. సో మనం చేసే మెడిటేషన్ ద్వారా కొద్దిగా అది క్లియర్ అవుతూ వస్తుంటుంది. సో టైం కొంచెం ఇంక్రీజ్ చేయండి. మినిమం మీ ఏదైతుందో 5 నిమిషాలు కూర్చునే విధంగా టైం ఇంక్రీజ్ చేయండి. సో కొద్దిగా టైం ఇంక్రీజ్ చేస్తే ఏంటంటే కొంచెం సాధన పెంచితే ఆటోమేటిక్గా మీరు దాంట్లో నుంచి బయటపడే అవకాశం ఉంది మేడం. సో కొంచెం సాధన పెంచండి అంతే. సో మీరు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే సార్ ఫ్లూట్ మ్యూజిక్ అలాంటివి పెట్టుకునైనా చేయొచ్చు. సో ఇందాక మనం సార్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకున్నాం. ఏంటంటే సార్ ఫ్లూట్ మ్యూజిక్ లో మనకు ఎనర్జీస్ ఉంటాయి. మామూలుగా ఆయన యోగీశ్వరుడు కాబట్టి అందరి ఫ్లూట్ లో అది ఏమి ఉండదు. ఒక యోగీశ్వరుడు ఒక పరమాత్మ మన ఫ్లూట్ ఇస్తున్నాడంటే ఆ ఫ్లూట్ ద్వారా ఆయన ఎనర్జీస్ ఇవ్వగలుగుతాడు. అందుకే సార్ మెడిటేషన్ లో మనం గంటలు మనం కూర్చోగలుగుతాం. సో కొద్దిగా సార్ ఫ్లూట్ అలాంటివి ప్రిఫర్ చేసి టైం పెంచండి. కొద్దిగా ఎక్కువసేపు కూర్చొని ప్రయత్నం చేయండి. కొద్దిగా సాధన పెంచితే మెల్లిగా అటు నుంచి బయటపడతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిక్కీ. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా సార్? గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం నమస్తే మేడం, చెప్పండి. నమస్తే సార్. జూమ్ సెక్షన్ అందరికీ నమస్కారం. మాకు ప్రశ్నలు అడిగేటట్టు కూడా లేకుండా మీరే అర్థం వాళ్ళని చెప్పేశారు. మేము కొత్త వాళ్ళం. మా గురువు గారి ట్రైనింగ్ మేడం భీమవరంలో తడవతి రాఘవసార్ రాజలక్ష్మి మేడం వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారంటే చదవడం రాని అక్షరం ముక్కు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మేడం. రాఘవసార్ రాజలక్ష్మి మేడం దంపతులు. నేను చెప్పగలుగుతాం. ప్రశ్నలు అడగకుండానే సమాధానం చెప్పారు. చాలా బాగుంది. నేను కొత్తగానే జాయిన్ అయ్యాను సార్ లావణ్య గారి ద్వారా. మీరందరూ లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సుమలత మేడం లావణ్య వాళ్ళు ఆర్గనైజ్ చేసి మీ అందరి కోసం ఇంత జ్ఞానం అందుకునే విధంగా ఒక జూమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఇంతమందికి ఈ రోజు దాదాపు 60 మంది, సుమారు 60-70 మందికి జ్ఞానం అందుకుని ఇంతమందితో ధ్యానం చేయించడం అంటే చాలా చాలా గొప్ప విషయం. ఒక జూమ్ క్లాస్ ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక సేవ. ఇప్పుడు ఈ టైంలో ధ్యాన ప్రచారంలో గొప్ప సేవ ఇప్పుడు. ఎందుకంటే బయటికి వెళ్లే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. క్లాస్ పెట్టినా వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి వాళ్ళకు ఈ జూమ్ ద్వారా ఇంతమంది కొత్త వాళ్ళు తీసుకురావడం, ఇంతమంది క్లాస్ ఏర్పాటు చేయడం, ఇంతమందితో ధ్యానం చెప్పడం, చేయించడం, మాస్టర్స్ ని ఏర్పాటు చేయడం, అలాగే ఈ క్లాస్ ఆత్మజ్ఞానం గురించి, ఈ జ్ఞానం సంబంధించిన కొన్ని విషయాలైనా ఎంతో మంది జీవితాల్లో వాళ్ళకి ఎంతో అద్భుతమైన మార్పు రావడానికి ఇవి ఉపయోగపడతాయి మేడం. ప్రతిసారి చెప్పాడు ప్రతి మాస్టర్ జూమ్ స్టార్ట్ చేయాలని. సో మేడం సార్ చెప్పినట్టుగా మరి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. మేడం క్లాస్ కూడా ఎన్నో చోట్ల మేడం కూడా క్లాస్ చెప్తూ ఉంటారు. నరేంద్ర ఆసూరి సార్ వాళ్ళ జూమ్ క్లాస్ లో, అలాగే మేము జూమ్ క్లాస్ లో మేము మార్నింగ్ టైంలో ఒకటి ఉట్కూర్ మాస్టర్స్ వాళ్ళు నారాయణపేట వాళ్ళు అరేంజ్ చేస్తారు. దాంట్లో కూడా మేడం క్లాస్ చెప్పారు. సో మేడం కూడా చాలా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. సుమలత మేడం, లావణ్య మేడం,
థ్యాంక్ Thank you, యూ. సార్ గాయత్రి గారికి ఒక అవకాశం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు భీమవరమే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. మేము చూడండి, సార్ మా అందరికి ఎప్పుడు భీమవరం వెళ్ళాలా అనిపిస్తుంది. తనకి చూడండి ఇప్పుడు టైం వచ్చింది. గాయత్రి గారితోనే అక్క మనం వెళ్ళేది, ఇంకా గాయత్రి గారితోనే. గాయత్రి గారితోనే వెళ్ళాలి మనం. అక్కడ కావాలి. గాయత్రి గారు మీరు అందరినీ మీరందరూ భీమవరం తీసుకురావాలి, మీ ఏరియా వాళ్ళందరినీ. తప్పకుండా సార్, అందరిని తీసుకొస్తా. ఆ భాగ్యం నాకు కూడా కలగాలి కదా, అందరూ వస్తే. మేము రెడీ దృష్టి పెట్టలే, ఇప్పుడు లావణి గారి ద్వారా ఎక్కువగా దృష్టి పెడుతున్నా ధ్యానంలో. ఇప్పుడైనా ధ్యానం గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నా. పర్వాలేదు సార్, చాలా ఇంప్రూవ్ ఉంది. నాకు కూడా 18 days లో 2-3 ప్రాబ్లమ్స్ తగ్గినాయి. హెడేక్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, మంచిగా నిద్రపోతున్నా. ముందు అందరి గురించి ఆలోచించడం మానేశాను. గాయత్రి గారికి క్లాప్స్. ఎందుకంటే అందరికి మైండ్ కి ఎక్కించుకొని బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి కీళ్ళవాతం వచ్చి అంత సఫర్ అయ్యాను సార్. ఈ ధ్యానంలో ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటి, నిన్న పౌర్ణమి ధ్యానం కూడా పత్రి సార్ ఎంతసేపు చెప్పారో అంతసేపు కూర్చున్నాను. మళ్ళీ తెల్లారుజామున కూడా చేసా, బాగుంది. ఈ టైంలో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు మేడం. ఈ లాక్డౌన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. అంతే. ఫస్ట్ డే నుంచి సిన్సియర్ గా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నారు గాయత్రి గారు, అందుకే అంత మంచి రిజల్ట్. సార్ మేడం కి ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా. అవును, మొన్న ఒక సిచ్యువేషన్ చెప్పారు, ఎంత గ్రేట్ అంతే, చాలా బాగుంది. అసలు నేనే వండర్ ఫీల్ అయ్యా, అసలు ఇంట్లో కూడా సహకరిస్తున్న ప్రకృతి అని. అయ్యో ఇవాళ మిస్ అయిపోతానేమో అని చెప్పి, అట్లా మొత్తానికి దేవుడు బానే తీసుకొచ్చాడు ఇంటి వరకు. ధ్యానంలో అద్భుతాలు మేడం, అద్భుతాలు జరుగుతాయి ధ్యానంలో. సో ధ్యానం చేసే వాళ్ళకు 4 రకాల కృపలు ఉంటాయంట మేడం. పరమాత్మ కృప, ప్రకృతి కృప, గురువు కృప, శాస్త్రం కృప అని. అంటే పరమాత్మ అనుగ్రహం మనకు ఉంటుంది. పరమాత్మ మన పూర్ణాత్మ, ఏదైతే పూర్ణాత్మ నుంచి వచ్చామో ఆ పూర్ణాత్మ నుంచి మనకు గైడెన్స్, హెల్ప్ ఉంటుంది. అలాగే ప్రకృతి కృప, నేచర్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ మార్గంలో మనం చేస్తున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు కానీ ధ్యాన ప్రయాణం చేసినప్పుడు నేచర్ నుంచి, ప్రకృతి నుంచి, మన చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి ఎంతో హెల్ప్ జరుగుతుంది. అలాగే సద్గురు కృప, మన గురువు కూడా, మన గురువు అనుగ్రహం ఉంటుంది. గురువు కూడా మనకి ఎంతో సహకరిస్తారు, ఇండైరెక్ట్ పరోక్షంగా కూడా ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకు, నిస్వార్థంగా చేసే వాళ్ళకు. అలాగే శాస్త్రం కృప అంటే కొన్ని రకాల పుస్తకాలు చదువుతుంటే ఆ పుస్తకాల ద్వారా కొన్ని రకాల డౌట్స్ మనకి క్లారిఫై అవుతూ ఉంటాయి మనకు. దాన్ని శాస్త్రం కృప అని అంటారు. ఇవన్నీ ఉంటాయి ధ్యానం చేసే వాళ్ళకి, సాధకులకు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ గాయత్రి గారు. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్? మానస మాట్లాడతావా? మానస గారు మీ అనుభవం చెప్పండి, మీకు ఏం జరిగిందో ఇక్కడ అందరు వినాలి అనుకుంటున్నారు. మానస గారు వీడియో ఆనే ఉంది. మానస అన్మ్యూట్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకొని మాట్లాడు. లెఫ్ట్ లో రైట్. మానస గారు నమస్కారం అండి. నిన్న మీరు చెప్పిన విషయం అందరికీ చెప్పండి. ఓకే మేడం. అద్భుతమైన విషయం, మీరు ఆ విషయం చెప్పాలి, ఎంతో మందికి ఆ విషయం తెలియాలి. మస్ట్ అండ్ షుడ్. చెప్పండి. అక్కడ నాకు థైరాయిడ్ 1 year అయింది వచ్చి. అయితే జూమ్ క్లాస్ ఒక రోజు ముందు సుమక్క ఫోన్ చేసి రేపు జూమ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. నీ థైరాయిడ్ అంతా పోతుంది చూడు అన్నది. అదే జరిగింది. 125 డోస్ వేసుకుంటున్నా నేను రోజు. ఇప్పుడు ఈ మధ్య అయితే 50 డోస్ కి వచ్చింది నా థైరాయిడ్. చాలా చాలా బాగుంది. బాలాపూర్ అదృష్టం అక్క మీరిద్దరు అట్లా చేయడం. లేదు, మన అందరికి టైం వస్తేనే అది మన దగ్గరకు వచ్చింది, అంతే. జస్ట్ చేయబడుతుంది మా ద్వారా, అంతే గాని ఎవరెవరికి టైం వచ్చిందో వాళ్ళే ఇందులో ఉంటున్నారు. దట్స్ ఆల్. అయితే మంది ఉన్నారు, మరి మనకే ఎందుకు వినపడుతుంది ధ్యానము ధ్యానము అని? ఇంతమంది ఉన్నారు కదా మన ఊర్లో, మనకి ఎందుకు వినపడుతుందంటే మనకి తెలియాల్సిన టైం వచ్చింది మానస గారు, అందుకే. ఇంకా నాకు ఇందాక ధ్యానం చేసినా కదా అక్క, దాంట్లో చేతులు అసలు తీయడానికి వస్తలేవు, చాలా లావుగా అనిపిస్తుంది. సార్ చెప్పండి మధు సార్. అదే మేడం, ఆ 30 minutes ఫ్లూట్ మ్యూజిక్ అది చాలా పవర్ఫుల్ మ్యూజిక్ మేడం. అది
వైజాగ్ లో ప్రకృతి వ్యాలీలో సార్ మార్నింగ్ మెడిటేషన్ టైంలో అది పెట్టారు. అసలు ఎంత పవర్ఫుల్ మ్యూజిక్ అంటే నేను అప్పుడప్పుడు ఆ మ్యూజిక్ పెట్టుకుని కూర్చుంటాను. ఎందుకంటే ఆ కొద్దిసేపులోనే ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. అంత పవర్ఫుల్ మ్యూజిక్, ఎంతో ఎనర్జీ ఇస్తారు సార్ ఫ్లూట్ మ్యూజిక్ లో. దాని ద్వారా ఏంటంటే ధ్యానం బాగా కుదురుతుంది, ఎంతో వండర్ఫుల్ గా అనిపిస్తుంది. అందుకే నాకు కరెక్ట్ గా ఆ మ్యూజిక్ దొరికింది కాబట్టి ఆ మ్యూజిక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ లింక్ మాకు షేర్ చేయండి, మేము గ్రూప్ లో పెడతాం, అందరికి యూస్ఫుల్ గా ఉంటది అది. అవును మేడం, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు అది ఫ్లూట్ అది మ్యూజిక్ పెట్టండి. సో దాంట్లో పెడితే ఏంటంటే షేర్ చేస్తుందంటే అది ఎంతో గైడెన్స్, జస్ట్ ఒక 36 నిమిషాలు ఉంటుంది. ఎంత వండర్ఫుల్ అంటే అద్భుతంగా ఎనర్జీస్ ఉంటాయి మేడం అందులో, చాలా పవర్ఫుల్. దానివల్ల ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్ ఏంటంటే మంచిగా ధ్యాన స్థితి పొందినప్పుడు చేతులు కాళ్ళు గట్టిగా బిగుసుకుపోతాయి మేడం, తొందరగా తీయడానికి రాదు. సో ఆ ధ్యాన స్థితి మంచిగా పొంది ఆ ఎనర్జీస్ మంచిగా పొందినప్పుడు అట్లా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇబ్బంది పడకుండా వెంటనే తీయకుండా స్లోగా నిదానంగా మెల్లిగా నార్మల్ స్థితికి వచ్చేసి మెల్లిగా విప్పాలి, తొందర పడకూడదు. ఓకే చెప్పినా గానీ మనకు అలాగే కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే చెప్పారని లేవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా కూర్చోవాలనిపిస్తే అలాగే కూర్చొని కూడా ఉండొచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మంచి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైం అయింది, క్లాస్ చెప్తారో అవన్నీ విషయం పక్క పెట్టండి. మీరు మంచి ధ్యాన స్థితి పొందినప్పుడు అది పొందడానికి మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అది పొందిన తర్వాత ఏంటంటే ఎంత ఎక్కువ కూర్చోగలిగితే అంత మంచిది. అప్పుడు క్లాస్ గురించి ఆలోచించకూడదు, ఆల్రెడీ మనం ధ్యాన స్థితి పొందాం కాబట్టి. ఎందుకంటే మామూలుగా అది పొందాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది, కానీ పొందిన తర్వాత దాన్ని అలా కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కూర్చోాలనిపిస్తే అలా కూర్చోవచ్చు, లేదంటే మెల్లిగా స్లోగా బయటికి వచ్చేసి మెల్లిగా కళ్ళు తీసేసి బయటికి రావచ్చు. అది మేడం. నాగమణి ఆంటీ మాట్లాడతారా మీరు? థ్యాంక్ యూ మానస గారు. నాగమణి ఆంటీ మాట్లాడతారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆంటీ నిన్నటి నుండి వస్తున్నారు సెషన్ కి. ఓకే, సుజాత అని ఉన్నారు, ఎవరు మీరు? సుజాత అక్క మాట్లాడతావా? చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది చెప్పండి, జస్ట్ ఈ క్లాస్ గురించి ఒక మాట. మీరు హెడ్సెట్ తీసేసి మాట్లాడండి మేడం, మీ ఆడియో వినిపించట్లేదు. చెప్పండి మేడం. ప్రశ్న అడగడానికి ఏం లేదు సార్, చాలా బాగా అర్థమైంది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ధ్యానం అవసరం, దేవునికి ఇష్టం మనం కావాలంటే ధ్యానం చాలా అవసరం. ఇక మేము కొత్తగా లావణ్యతోనే ధ్యానానికి వచ్చినాం, పూజలు అవి చేసుకుంటాం కానీ ధ్యానం అంటే తెలియదు. మా సిస్టర్ చేయడం వల్లే ధ్యానం అంటే ఏంటో తెలిసింది. ఇక దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు, ఇక ఎంత కష్టమైనా ధ్యానం చేస్తాం. ఇక పూజ తొలిమెట్టు, ధ్యానం తుదిమట్టు మేడం భగవంతుని చేరుకోవడానికి. అందు ద్వారా ఆ మార్గం ద్వారా వస్తాం, చివరికి ధ్యానంలోకి వచ్చి భగవంతుని చేరుకునే ప్రయత్నం. చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పిండ్రు అన్ని. అన్విత అని ఉన్నారు, అన్విత మాట్లాడతారా? వీడియో అన్విత గారు, అన్విత అనే నేమ్ తో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. అన్విత, నేను లావణ్య మేడం తో వచ్చాను. మేడం రావట్లేదు సార్, కాన్సన్ట్రేషన్ చేస్తున్నా మేడం. ధ్యానం చేస్తున్నారా? చేస్తున్నాను సార్. రోజు చేయండి కొద్దిసేపు, మీరు టైం పెట్టుకొని. సో ఒకటి ఏంటంటే మనం నాన్ వెజ్ ఒకటి మానేసి రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ పోతుంటే అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ తినను సార్ నేను. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఓకే, చేయండి రోజు కొద్దిగా. ఈ గ్రూప్ లో చేస్తే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది మేడం. జూమ్ లోపల అందరితో పాటు గ్రూప్ లో కూర్చి, కాబట్టి అందరు దయచేసి కరెక్ట్ మెడిటేషన్ టైంకి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒక కరెక్ట్ టైం వీలైతే ఒక 2 నిమిషాలు ముందుగా జాయిన్ అయినా మంచిది మేడం. గ్రూప్ లో చేస్తే మనకు చాలా ఎనర్జీస్ ఉంటాయి, జూమ్ లో చాలా బాగుంటుంది మేడం. తప్పకుండా చేయండి, రోజు రోజు చేస్తూ ఉంటే అద్భుతంగా మనం మంచిగా మార్పులు వస్తాయి మనకు. మార్నింగ్ వీలైతుంది సార్.
ఈవినింగ్ అప్పుడప్పుడు చేస్తున్నాను నైట్. మీకు ఏ టైం వీలైతే టైం చూసుకుని వీలైనప్పుడైనా చేయండి మేడం. మనసుంటే మార్గం ఉంటుంది మేడం. మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు అవకాశం వస్తుంది. మార్నింగ్ అయితే సార్ మీ పని అంతా అయిపోయిన తర్వాత మీరు వర్క్ అంతా చేసిన తర్వాత కూర్చోండి. మీకు ఏ టైం వీలైతే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్విత గారు. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్? నరసింహరాజు గారు సార్, నరసింహరాజు గారు ఒకసారి మాట్లాడండి సార్. సార్ కూడా డైలీ అటెండ్ అవుతున్నారు సార్, నరసింహరాజు గారు అని ఎవ్రీ సెషన్ అటెండ్ అవుతున్నారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ప్రతిరోజు సెషన్ గురించి నాకు ఫోన్ చేసి చెప్తారు, అద్భుతంగా ఉంది. ఒక్కసారి సెషన్ లో మాట్లాడండి సార్. సార్ మరి ఇంకా ఎవరైనా? నో డౌట్స్ మేడం అని మెసేజ్ పెట్టారు నరసింహరాజు గారు. థ్యాంక్ యూ సార్. నాగమణి అంటే మాట్లాడతారా? ఇప్పుడు మీ మాట వినిపిస్తుంది, మీ మైక్ ఆన్ అయింది. లే అమ్మా సోరీ నీ ఇన్నవా అంటున్నా. ఓకే, అవునా, సరే సరే. ఎలా ఉంది మేడం క్లాసు? మంచిగా ఉంది. థ్యాంక్ యూ మేడం. దయచేసి కొంచెం చెప్పండి, మీరు మీకు ఎలా అనిపించిందో ఒక విషయం చెప్తే దాన్ని బట్టి మేడం వాళ్ళు ఇంకా ప్రొసీడ్ అవుతారు, ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే దాని గురించి. కాబట్టి అందరూ మాట్లాడడం చెప్పాలి మెల్లిమెల్లిగా. అట్లీస్ట్ మీరు అన్మ్యూట్ చేసుకుని ఈ క్లాస్ ఎలా అనిపించింది అని ఒక మాట చెప్తే చాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ లేకపోతే బాగుంది సార్ అని క్లాస్ ఒక మాట చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మేడం నిన్నటి నుంచి వస్తున్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఆంటీ చాలా బాగా పూజలు చేస్తారు సార్. ఆంటీకి చాలా క్లారిటీ ఇచ్చారు మీరు ఈ రోజు. అసలు చూడండి, అనుకోకుండానే ఇలా వచ్చిన ఈ రోజు. ఓకే ఆంటీ, ఓకే. ఓకే సుమలత, మరి క్లోజ్ చేసేద్దామా, ఎండ్ చేద్దామా? ఓకే ఓకే మేడం. ఉప్పల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ఇందులో జూమ్ సెషన్ లో. అవునవును, ఉప్పల్ మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ. ఓకే, క్లోజ్ చేద్దాం మేడం. మళ్ళీ నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుంది 7 o'clock. అదే సార్, రాఘవసాది క్లాస్ ఉంటుంది. ఆర్గనైజింగ్ మేమే ఈ రోజు కాబట్టి వెళ్ళాలి. మరి ఈ అవకాశం కల్పించి మరొకసారి మీ అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. మీకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు. చాలా అద్భుతంగా, ధ్యానం చాలా అద్భుతంగా ఉంది, జ్ఞానం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంది ఈ రోజు. చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధు సార్ ఆపద్ బాంధవుల్లాగా వచ్చారు, కానీ ఆత్మ జ్ఞానాన్ని పంచారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఉత్సాహంతో రేపు మళ్ళీ సాయంత్రం 4:30 కలుసుకుందాం. ఓకే, అందరూ రేపు 4:30 కల్లా రెడీగా ఉండండి. ఓకే, ఒక్క నిమిషం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా జస్ట్ చిన్న అమృత వాక్యాలు చెప్పుకుందాం, గాంధీజీ చెప్పిన మాటలు. అందరూ కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్, అందరూ కళ్ళు మూసుకొని ఆ వాక్యాలు రిపీట్ చేసుకోండి మీ మనసులో. మైక్ ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అందరిని చెప్పమనండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పమనండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, నేను చెప్తాను, మీరు అనండి. ఓకేనా? లావణ్య గారు మీరు చేసేయండి అన్మ్యూట్, అందరిని అన్మ్యూట్ చేసేయండి మీరే. ఓహో, అలానా? లేదు మేడం, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం. మీరు అన్మ్యూట్ చేసుకొని. చేశాను, అందరూ చేశాను. అందరు అవ్వలేదు, మరి కొందరు అవుతుంది. ఓకే ఓకే మేడం, చెప్పండి మేడం. అందరూ కళ్ళు మూసుకొని నేను చెప్పిన తర్వాత మీరు అనండి. సత్యమేవ జయతే, అహింసా పరమో ధర్మః,
ధర్మో రక్షతి రక్షితః జ్ఞానో రక్షతి రక్షితః లోకా సమస్తా సుఖినో భవంతు జయ హో పత్రిజీ జయ హో పిఎస్ఎస్ఎం జయ హో జ్ఞాన జగత్ జయ హో శాకాహార జగత్ జయ హో పిరమిడ్ జగత్ జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్ జయ హో జ్ఞాన జ్ఞాన కుటుంబం శాంతి శాంతి శాంతి. ఈ సందర్భంగా ఆ గాంధీ మహాత్మునికి హృదయపూర్వక నమస్కారం. ఫ్రెండ్స్, లావణ్య గారి పుట్టినరోజు కూడా మన గాంధీజీ పుట్టినరోజు దినం అవ్వడం మన అదృష్టం. మేడం, విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ భావన, థ్యాంక్ యూ. అందరూ చెప్పండి మేడంకి హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బర్త్డే మేడం. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ కి టైం అవుతున్నట్టుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం 1 minute టైం ఉంది మేడం మీకు ఒకవేళ. పర్లేదు సార్, ఇంకా ఓకే ఓకే ఓకే. అందరికి ధన్యవాదాలు. మధు సార్కి స్పెషల్ గా థ్యాంక్ యూ మరొక్కసారి. ఓకే సార్, ఎండ్ చేస్తున్నాను. ఓకే.